వచ్చినటువంటి 17 మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలో ప్రైవేటు వారికి ఇస్తున్నామని చెప్పి ప్రకటించారు. దీన్ని విదసం ఐక్యవేదిక ఖండిస్తూ పీపీపీ విధానాన్ని రద్దు చేయమని మీ ద్వారా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మాకు ఏంటి అవసరం అంటే ఈ కాలేజీలకి కొత్తగా 2400 మెడికల్ సీట్లు వస్తున్నాయి. ఇది ప్రభుత్వ రంగంలో ఉంటే 2400 సీట్లని కన్వీనర్ గారే కేటాయిస్తారు. 2400కి ఎస్సీలకి, బీసీలకి, ఎస్టీలకి తగిన రీతిలో రిజర్వేషన్ ప్రాతిపదికన సీట్లు వస్తాయి. ఇదే పీపీపీకి వెళితే ప్రైవేటు కాలేజీలతో సమానం. ప్రైవేటు కాలేజీల్లో 50% మాత్రమే కన్వీనర్ సీట్లు. ఆ 50% సీట్లలో కూడా ఎవరికైతే తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండరో చిరు ఉద్యోగి కొడుకుతో సహా ఐఏఎస్ కూడా ఈ సీటు ఉండదు. సంవత్సరానికి 15 నుండి 20 లక్షల రూపాయలు చెల్లించి కన్వీనర్ కోటాలో వచ్చిన మెడికల్ సీట్ని చదవాలి. కాబట్టి సామాన్యుడు ఎవరు కూడా ఈ కొత్తగా వచ్చిన మెడికల్ కాలేజీలో వైద్య విద్య పొందడానికి అర్హత లేదు. కాబట్టి దీనివల్ల ఇంకొక ప్రమాదం ఏంటంటే ఉన్నటువంటి సీట్లలో సగం సీట్లుగా మాత్రమే రిజర్వేషన్ వర్తింపజేస్తారు. అందుకని మేము ఈ పీపీపీ విధానాన్ని వద్దని మొత్తం సీట్లన్నీ కూడా ప్రభుత్వం చేతుల్లోనే ఉండాలి, కన్వీనర్ గారే కేటాయించాలి. మెరిట్ ప్రాతిపదికన ఎస్సీ, బీసీ, ఎస్టీఏ కాదు అన్ని వర్గాల ప్రజలకి కూడా గవర్నమెంట్ పరంగానే సీట్లు కేటాయించాలి, ఫీజులు వసూలు చేయకూడదని చెప్పి మీ ద్వారా డిమాండ్ చేస్తూ మేము ఇంకొక ప్రకటన మాత్రం చేయదలుచుకున్నాం. ముఖ్యమంత్రి గారు చాలా పథకాలు ప్రవేశపెట్టారు. దాంట్లో అవి మొత్తంగా కలిపితే సూపర్ 6. ఓకే, వెరీ గుడ్. ఇవాళ నేనేం ఆరోపిస్తున్నానంటే ముఖ్యమంత్రి గారు మీరు ఏదైతే ఇప్పుడు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ప్రైవేట్ కాలేజీలకి పీపీపీ అన్నారో ఈ కొత్త మెడికల్ కాలేజీల పీపీపీ విధానం అనేది పెట్టుబడిదారులకి వైద్య వ్యాపారం చేసి ఫీజుల రూపంలో దోపిడీ చేసే వర్గాలకి మీరు ఒక కొత్త పథకాన్ని ప్రవేశపెట్టారా అని చెప్పి మేము అడగదలుచుకున్నాం. ఇది వైద్య విద్య అందించడం కాదు, కార్పొరేట్లకు ఇచ్చేటువంటి ఒక కొత్త పథకంగా మేము ప్రకటిస్తూ ఉన్నాం. ఇది దుర్మార్గమైనటువంటి పథకం. దీన్ని వెంటనే మీరు రద్దు చేయాలి. ఈ 17 కాలేజీలు కూడా ప్రభుత్వ కాలేజీలుగానే నడపాలి. అవి మన